తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 6.5 లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెబుతోంది. అయితే పాత కార్డులు ఒక్కటి కూడా తీసేసేది లేదని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడంతో మరో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం మీద 1,20,00,000 కుటుంబాలు ఉంటాయని అంచనా. అందులో 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 6.5 లక్షలు మంజూరు చేస్తున్నారు. అంటే రేషన్ కార్డు లేని కుటుంబాలు మహా అయితే ఓ 10 నుంచి 20 లక్షల కుటుంబాలే ఉంటాయి. అంటే దాదాపుగా 90% మంది దారిద్ర్య రేఖకు దిగువగానే జీవిస్తున్నారా అనే ప్రశ్న ఎవ్వరికైనా వస్తుంది. రేషన్ కార్డు అనేది ఒక్క రేషన్ బియ్యం కోసమే కాదు, అన్ని పథకాలకు అదే ఆధారంగా మారటంతో కాస్త స్థితిమంతులు కూడా రేషన్ కార్డు ఏవో కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయన్న కారణంగా తీసుకుంటున్నారు. నిజానికి వీరికి అర్హత ఉండదు, తగినంత సంపాదన ఉంటుంది. అయినా ప్రభుత్వ ప్రయోజనాలు అందరూ పొందుతున్నారు. అసలైన పేదలకు అందాల్సిన సాయం వీరి ఖాతాలోకి కూడా వెళ్తోంది. చాలా మంది ధనవంతులు, మంత్రులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం ఈ అనర్హులకు ఉన్న రేషన్ కార్డులను తొలగించడానికి ధైర్యం చేయలేకపోతోంది. కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. అలా తొలగిస్తే ఓట్లు పోతాయని వారి భయం. ప్రజాధనం ఇలా అనర్హుల చేతుల్లోకి రేషన్ కార్డుల వల్లే పోతున్నా సంస్కరించడానికి ప్రభుత్వాలకి ధైర్యం చాలటం లేదు. సగానికి సగం కుటుంబాలకు రేషన్ కార్డు అర్హత ఉండదు. ప్రభుత్వం తరపున ఏ పథకం పొందాలన్నా వైట్ రేషన్ కార్డే అర్హతగా ఉంది. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అడిగిన వారికి అడిగినట్లుగా వైట్ కార్డులు మంజూరు చేశాయి. ఫలితంగా అసలైన లబ్ధిదారుల కన్నా అనర్హుల వద్దే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చే సొమ్ము పాలకుల సొంత సొమ్ము కాదు. వాళ్ళు రాళ్లు కొట్టి సంపాదించేది కూడా కాదు. పూర్తిగా ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ము మాత్రమే. ప్రజలంతా నానా తిప్పలు పడి కడుతున్న పన్నులను ప్రభుత్వాలు ఉచితాల రూపంలో పంచుతున్నాయి. మరి వాటినైనా బాధ్యతాయుతంగా అవసరమైన వారికే పంచటం లేదు. దేశంలో ఎంతమంది జనం ఉంటే అందరూ పేదలే అని చెప్పేలా సర్టిఫికెట్లను రేషన్ కార్డుల రూపంలో ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే ఉన్నారు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా ఇంకా కావాలని విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి. ప్రజలకు అవగాహన పెరుగుతోంది. తాము పన్నులుగా కట్టిన డబ్బులు లేదా పన్నులు పిండేయటం ద్వారా వచ్చే డబ్బులు ఇంకా కాకపోతే తమను తాకట్టు పెట్టి చేస్తోన్న అప్పులతో పథకాలు అమలు చేస్తున్నారని ప్రజలకు స్పష్టత వస్తోంది. అందుకే రేషన్ కార్డులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విస్తృతంగా పంపిణీ చేయటం వల్ల పడే భారం తమపైనే పడుతుందని పన్నులు కట్టే వర్గం భావిస్తోంది. దీన్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం తమ బాధ్యతను నిర్వర్తించటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.